అర్ధరాత్రి వేళ మండుతున్న క్షిపణులు దూసుకుపోయాయి. పాకిస్తాన్కు ఇది నిజంగా కాళరాత్రి. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం అత్యాధునికమైన ఆయుధాలు చేపట్టిన మెరుపు దాడులకు పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని 9 ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసమైపోయాయి. పూర్తి ఖచ్చితత్వంతో జరిగిన ఈ దాడుల్లో దాదాపు 100 మంది లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర తండాలకు చెందిన 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. మృతుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్కు చెందిన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ దాడులను పర్యవేక్షించిన ప్రధాని మోదీ మన సైన్యాన్ని ప్రశంసించారు. శత్రువు ఆయువు పట్టుపై గురి చూసి మరీ కొట్టింది భారత సైన్యం. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి బదులు తీర్చుకుంది. భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ కీలక పరిణామమిది. అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్లలోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై పూర్తి ఖచ్చితత్వంతో దాడులు జరిగాయి. భారతదేశ ప్రజలంతా నిద్రిస్తున్న అర్ధరాత్రి మన పొరుగు దేశానికి కాళరాత్రిగా మారిపోయింది. చీకటి పొరలు చీల్చుకుని సూర్యుడు పొద్దు పొడిచే కొద్దీ మెల్లగా బాహ్య ప్రపంచానికి క్రమంగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన సమాచారం తెలిసివచ్చింది. పాక్లో ధ్వంసం చేయాల్సిన ఉగ్రస్థావరాలపై దాడులను ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ సమన్వయం చేసుకున్నాయి. అతిపెద్ద ఉగ్రస్థావరాలైన బవహాల్పూర్, మురుద్గేలను ధ్వంసం చేసే బాధ్యత వాయుసేన స్వీకరించినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన వాటి సంగతి ఆర్మీ తీసుకుంది. నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన P-8I విమానాలు, MQ-9 డ్రోన్లతో సహకారం అందించింది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల స్థావరాలు పేక ముక్కల్లా చెదిరిపోయాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా మిగతా వారు గాయాలతో హాహాకారాలు చేస్తూ చీకట్లో పరుగులు తీశారు. ఈ దాడి పూర్తి కాగానే ఇండియన్ ఆర్మీ న్యాయం జరిగింది అని ఎక్స్లో పోస్ట్ చేసింది. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భారత సైన్యం జరిపిన ఈ మెరుపు దాడుల్లో మరణించిన వారి సంఖ్య 100కు పైగా ఉంటుందని అంచనా. ఎంతమంది చనిపోయారో అనే విషయాన్ని పాకిస్తాన్ స్పష్టంగా వెల్లడించలేని పరిస్థితిలో ఉంది. ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్కి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబానికి చెందిన 10 మంది ఈ దాడుల్లో హతమైనట్లు వార్తలొస్తున్నాయి. మసూద్ అజర్ సోదరి, ఆమె భర్త, మసూద్ మేనల్లుడు, అతడి భార్య, మేనకోడలు, 5 చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరితో పాటు అజార్ అత్యంత సన్నిహితులు 4 మరణించినట్లు సమాచారం. భారత్ జరిపిన దాడుల్లో జైషే ప్రధాన కేంద్రం కూడా ఉంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్లోని మర్గజ్ సుబాన్పై భారత సైన్యం దాడి చేసింది. దీన్ని జైషే మహమ్మద్కు ఆపరేషన్ హెడ్ క్వార్టర్గా అభివర్ణిస్తారు. పుల్వామా దాడి సహా భారత్పై చాలా కుట్రలకు ఇక్కడే పథక రచన చేశారు. మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తాడు. ప్రస్తుతం జైషే నెంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్, ఇతర కుటుంబ సభ్యులు కూడా దీనిలోనే ఉంటున్నట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కోసం భారత అమ్ముల పొదిలో నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటికి తీసింది. ఆత్మాహుతి డ్రోన్లు, స్వాల్ఫ్ క్షిపణులు, హ్యూమర్ బాంబులను వాడినట్లు తెలుస్తోంది. ఈ దాడులకు లాయిటరింగ్ మ్యూనిషన్, ఆత్మాహుతి డ్రోన్లను వినియోగించారు. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకుని లక్ష్యాలను గుర్తించి వాటిపై విరుచుకుపడతాయి. వీటిలో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి. భారత సైన్యంలో ఈ రకం డ్రోన్లు చాలా ఉన్నాయి. వీటి వినియోగంతో మన దళాల వైపు ప్రాణ నష్టం ప్రమాదాన్ని నివారించొచ్చు. దీంతో పాటు కదులుతున్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు వాడతారు. స్కాల్ప్ క్షిపణులను స్ట్రామ్ షాడో అని కూడా అంటారు. వీటిని ఫ్రాన్స్ అభివృద్ధి చేసింది. ఇది దీర్ఘశ్రేణి క్రూజ్ మిసైల్. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. శత్రు దేశాల్లోకి చొచ్చుకెళ్లి దాడి చేసేందుకు వీటిని వినియోగిస్తారు. దీనిని యుద్ధ విమానాలపై నుంచి ప్రయోగించే అవకాశం ఉంది. బహుళ అంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యూమర్ బాంబులను వినియోగిస్తారు. ఇది స్టామ్ బాంబు కోవలోకి వస్తుంది. వీటి లక్ష్యానికి 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచే ప్రయోగించొచ్చు. ఎంత ఎత్తు నుంచి దీనిని ప్రయోగిస్తున్నారన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది.
ఇది ఆరంభం మాత్రమే. పాక్ ఆర్మీ మద్దతు ఉన్న ఉగ్ర శిబిరాలను భారత సైన్యం సమూలంగా ధ్వంసం చేస్తుందని విశ్వాసంగా ఉన్నాం అంటూ ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాల్ని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాతో మాట్లాడారు. నిఘా వర్గాల నుంచి వచ్చిన అత్యంత ఖచ్చితమైన సమాచారంతోనే ఉగ్రస్థావరాలపై దాడులు జరిపామని తెలిపారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాల్ని ధ్వంసం చేశామన్నారు. నిఘా వర్గాల సాయంతో మొత్తం 21 స్థావరాల్ని గుర్తించాం. అందులో 9 లక్ష్యంగా చేసుకున్నాం. కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడులు చేశాం. పాక్ పౌరులకు హాని కలగని రీతిలో వీటిని నిర్వహించాం. సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకోలేదని తెలిపారు. గత 30 ఏళ్లుగా పాక్ ఉగ్రమూకలకు సౌకర్యాలు కల్పిస్తోందని వారు వెల్లడించారు. పహల్గాం ఘటనలో 26 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న ఘటనకు తామే కారణమంటూ టీఆర్ఎఫ్ ప్రకటించుకుంది. టీఆర్ఎఫ్కు పాక్ అండదండలున్నాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్పై ఇప్పటికే నిషేధం ఉంది. ఉగ్ర సంస్థలపై నిషేధం ఉండటంతో టీఆర్ఎఫ్ పేరుతో ఆయా ముఠాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల కార్యకలాపాలని నిఘా సంస్థలు ట్రాక్ చేశాయి. భారత్పై మరిన్ని దాడులు జరిగే అవకాశముందని సంకేతాలిచ్చాయి. వాటిని అడ్డుకోవటం, ఉగ్రవాద సమస్యను పరిష్కరించడం అత్యవసరమని భావించాం. ఖచ్చితమైన నిఘా సమాచారంతో ఉగ్రస్థావరాల్ని గుర్తించి ధ్వంసం చేశామని ప్రకటించారు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన ఈ దాడులకు 9 కీలక ఉగ్రస్థావరాల్ని లక్ష్యంగా చేసుకుంది. ఇందులో 4 పాకిస్తాన్లో ఉండగా 5 పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉంటాయి. ఇందులో జైషే మహమ్మద్కు చెందిన 4, లష్కరే తోయిబాకు చెందిన 4 క్యాంపులున్నాయి. 2 హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలున్నాయి. భారత సైన్యం దాడులు జరిపిన స్థావరాల్లో ప్రధానమైంది బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్. ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జైషే మహమ్మద్కు చెందిన ప్రధాన కార్యాలయం. మురిద్గేలోని ముర్కాజ్ తోయిబా, ఇది సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంప్ ఆఫీస్. ఇక్కడే 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఆశ్రయం పొందారు. సియల్కోట్లోని మెహమూనా జోయా, అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం ఇది. దీని చుట్టూ నివాస భవనాలున్నాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సైన్యం దాడులు చేసిన ఉగ్రస్థావరాల్లో కోట్లీలోని ముర్కాజ్ అబ్బాస్ ఒకటి. నియంత్రణ రేఖకు 35 కిలోమీటర్ల దూరంలో ఈ క్యాంప్ ఉంది. 2023 ఏప్రిల్ 20న ఫూంచ్లో జరిగిన దాడులకు, జూన్ 24న బస్సులోని ప్రయాణికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణం. కోట్లీలోని మస్కల్ రహీష్ షహీద్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన స్థావరం ఇది. కొండల ప్రాంతాల్లో ఉండే ఈ క్యాంపులో 4 గదులు, బరాక్లు ఉన్నాయి. వీటిలో హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన ఆయుధాలు, బాంబులు భారీగా ఉన్నట్లు సమాచారం. మన సైన్యం దాడులు జరిపిన స్థావరాల్లో ముజఫరాబాద్లోని షవాయ్ నల్లాహ్ ఒకటి. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తంగ్దర్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో షవాయ్ లష్కరే క్యాంప్ ఉంది. ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది. ఇక్కడే లష్కరే క్యాడర్ నియామకాలు, శిక్షణ వంటివి చేపడుతున్నారు. 2000 సంవత్సరం నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు. బర్నాలలోని మర్కాజ్ అహ్లే హదీద్ ఉగ్రస్థావరం, ఇది లష్కరే తోయిబా క్యాంప్. ఫూంచ్, రాజౌరి, రియాసీ సెక్టార్లోని లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం. ముజఫరాబాద్లోని సైద్నా బిలాల్ ఉగ్రస్థావరం, ఇది పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఒకటి. ముజఫరాబాద్ రెడ్ ఫోర్ట్కు ఎదురుగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంపుగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు 50 నుంచి 100 మంది ఉగ్రవాదులు ఉంటారని సమాచారం. తెహ్రా కలాన్లోని సర్జల్ ప్రాంతంలో జైషే మహమ్మద్కు చెందిన క్యాంపు కార్యాలయం ఉంది. దీన్ని కూడా జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించేందుకు ఉపయోగిస్తున్నారు. పాక్పై ప్రతీకారం తీర్చుకున్న వేళ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టిందనే అంశంపై చర్చ కొనసాగుతోంది. సింధూరం అనేది దుర్గా శక్తి దేవతలతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. అలాగే సింధూరం ధరించిన వారికి దుర్గాదేవి రక్షణగా నిలుస్తుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం సింధూరాన్ని మొదట శివుడు ఉపయోగించాడు. వివాహ సమయంలో పరమశివుడు పార్వతీదేవి నుదుట సింధూరం పెట్టాడు. అప్పటినుంచి ఈ సంప్రదాయం హిందూ వివాహంలో భాగంగా మారింది. ఈ ఆచారం భర్తల పట్ల భార్యలకు ఉన్న గౌరవం, విధేయతను తెలియజేస్తుంది. ఈ సింధూరం భార్యలు భర్తల్ని కాపాడే పవిత్ర సంకేతం మాత్రమే కాదు, ఓ యోధుని తలపై ధరించే గర్వ తిలకం కూడా. సింధూరం భారతీయ సంస్కృతిలో వివాహ తత్వానికి మాత్రమే కాదు, ధర్మయుద్ధానికి కూడా చిహ్నం. రాజ్పుతులు, మరాఠా యోధులు యుద్ధానికి వెళ్లే ముందు ధరించే తిలకం అది.
ఇప్పుడు అదే తిలకం రూపంలో భారత్ పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి చేసినట్లు ప్రపంచానికి తెలిపింది. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో సేదతీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. జంటల్లో పురుషులను వేరు చేసి వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ని. వినయ్ నర్వాల్ దంపతులకు పెళ్లై అప్పటికి 6 రోజులే. టెర్రరిస్టులు వినయ్ని హత్య చేయగా అతడి మృతదేహం వద్ద గుండెల విసేలా రోదిస్తున్న హిమాన్షి నర్వాల్ చిత్రం దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఉగ్రవాదులు మతం ఆధారంగా ప్రాణాలు తీస్తారని సంకేతాలిస్తే భారత్ అదే దారిలో నడిచింది. దెబ్బకు దెబ్బతీసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అగ్నితో ఆగ్రహంతో ధర్మయుద్ధాన్ని ప్రకటించింది. భారత ప్రజల హృదయాలను తాకేలా ప్రపంచానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది.